హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి శశాంక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జాహ్నవి శశాంక్. ఈరోజు నేను చేయబోయే డిష్ పేరు కాకరకాయ కారం. ఇది ఎంతో టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. కాకరకాయ అనగానే మనకు చేదు అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఈ రెసిపీలో మనకి చేదు అనేది అసలు తగలనే తగలదు. బట్ ఇది చాలా హెల్తీ, టేస్టీ. అండ్ దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈ రెసిపీకి కావాల్సింది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే సాల్ట్. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అనేవి మనం పాన్లోకి యాడ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెమ్మలు. ఇవి 1 బై 1 యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అంత బాగా ఎన్హాన్స్ అవుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు, ఎందుకంటే హై ఫ్లేమ్లో మనం పెట్టి ఫ్రై చేయడం స్టార్ట్ చేయగానే మనకి పైకి ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది, బట్ లోపల ఇంకా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 80% ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు మనం కొంచెం లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే లోపల ఇంకా పచ్చదనం ఏమన్నా ఉంటే అవి కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంగ్రీడియంట్స్ని పాన్లోకి యాడ్ చేసిన తర్వాత నుంచి కూడా మనం వీటిని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఈ తిప్పడం వల్ల అవి మంచిగా అయితే ఫ్రై అవుతాయి. సో మీకు పట్టుకొని చూస్తేనే ఇక్కడ అర్థమైపోతుంది. కరివేపాకు కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ మీరు ఇలా ప్రెస్ చేయగానే నలిగిన సౌండ్ రావాలి. లైక్ ఎలా అంటే ఎండిపోయిన ఆకుల సౌండ్ వస్తుంది కదా, అలా అనమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని కచ్చా పచ్చాగా పౌడర్ పట్టుకోవాలి. సో కాకరకాయలు అనేవి ఈ షేప్లో కట్ చేసుకుంటేనే మనకి కారంలోకి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఇందాక ఫ్రై చేసుకున్న పాన్లోనే ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బ్లాక్గా అయినా సరే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. సో చాలా జాగ్రత్తగా మనం అయితే కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న కాకరకాయలను అయితే 2 బ్యాచెస్ కింద డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను పక్కన ప్లేట్లో పెట్టేసిన తర్వాత స్టవ్ అనేది నేను సిమ్లో పెట్టేసుకున్నాను. బికాస్ ఆయిల్ అనేది వేడిగా ఉంటే మనం ఏ ఇంగ్రీడియంట్ వేసినా సరే త్వరగా మాడిపోవడం అనేది జరుగుతుంది. సో నేను అందుకే ఫస్ట్ బ్యాచ్ మీడియం ఫ్లేమ్లో, అలాగే సెకండ్ బ్యాచ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. సో ఇక్కడ 2 బ్యాచెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోకి నేను పీసెస్ అనేవి యాడ్ చేసేస్తున్నాను. సో ఈ పీసెస్లోకి ఇప్పుడు ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ అయితే వీటిలోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఎలానో సిమ్లో ఉంది కాబట్టి ఈ పౌడర్ అంతా పీసెస్కి పట్టేలాగా, పీసెస్ లోపలికి వెళ్ళేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంతే, చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే మాత్రం. వన్స్ మీరు ఇది టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జాహ్నవి శశాంక్ యూట్యూబ్ ఛానల్.